అమరావతి అంటే ఏంటి, సిఆర్డీఏ ప్లాన్ మ్యాప్ ఎలా ఉంటాయో కూడా తెలియని జగన్ మావిగన్ అంటూ విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మండిపడ్డారు. నవ్యాంధ్ర ఏర్పడగానే విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో అద్భుత రాజధాని కట్టాలని ప్లాన్ చేస్తే ఇప్పుడొచ్చే కొత్త ఐడియాలు చెబుతున్నట్లు ఫోజు కొట్టడమేంటని ప్రశ్నించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అనేక ప్రాంతాల్ని కవర్ చేస్తూ సిఆర్డీఏ ప్రణాళిక ఉందన్న విషయం తెలియాలంటే జగన్ అండ్ కో ఇప్పటికైనా ఆ మ్యాప్ చూడాలని సూచించారు. ఇవాళ అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్ ఇస్ నారా చంద్రబాబు నాయుడు గారు. అమరావతిని రాజధానిగా అన్ని ప్రాంత ప్రజల యొక్క ఆమోదంతో మనం నిర్ణయించుకున్నామో ఆ రోజునే ఆయన ఒక క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి శ్రీకారం చుట్టి దానికి సంబంధించిన జీవోలన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఇది ఏపీ సిఆర్డీ యొక్క మ్యాప్ అండి. మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ ఆ ప్రాంతాల దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఇంకా పైకి పామర్రు, ఉయ్యూరు, అటు గుడివాడ, నందివాడ, కంకిపాడు, ఉంగుటూరు, అటు బాపులపాడు దగ్గర నుంచి ఇటు తాడిగడప, విజయవాడ, అటు పైన నూజువీడు, మైలవరం, జీకొండూరు, ఆగిరిపల్లి ఇట్లా అనేక ప్రాంతాలని కవర్ చేసుకుంటూ గుంటూరు దాటి ప్రతిపాడు, ఫిరంగిపురం ఇట్లా ఎడ్లపాడు వరకు కూడా సిఆర్డీఏ యొక్క ప్రాంతం విస్తరించి ఉంది. 8,350 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో సిఆర్డీఏని ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఇది గ్రోత్ కారిడార్గా ఏర్పడాలి అని ఇవాళ మనకి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి జమోరే గారు, మీరు ఒక్కసారి ఏపీ సిఆర్డీఏ మ్యాప్ చూడండి సార్. ఎంతసేపు ఏ ప్రాంతంలో ఎంత దోచుకుందామన్న ఆలోచన తప్పితే మీకు నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి పైన మీకు ఫోకస్ ఎక్కడుంది? క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో మీరు చూసినట్లయితే అమరావతి క్యాపిటల్ సిటీతో పాటు ఏదైతే ఈ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కోర్ రీజియన్ అంటే దాదాపు 3.1 మిలియన్కి పైబడి పాపులేషన్ ఉన్నటువంటి కోర్ రీజియన్ 6 అర్బన్ లోకల్ బాడీస్, విజయవాడ కానివ్వండి, ఇటు గుంటూరు కానీ, తెనాలి కానీ ఇటువంటివన్నీ కూడా కలుపుకొని, కొండపల్లి, తాడిగడప ఇటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా కలుపుకొని కోర్ రీజియన్ అనేది ఒక ప్రాంతం. ఉయ్యూరు కానివ్వండి, ఇటు గుడివాడ కానివ్వండి, ఇటు నూజివీడు కానివ్వండి, నందిగామ కానివ్వండి, ఇటు సత్తెనపల్లి కానివ్వండి, ఇట్లా పొన్నూరు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా కలిపి ఎక్స్టెండెడ్ రీజియన్ దాదాపు 6 మున్సిపాలిటీలతో 2.1 మిలియన్, మోర్ దాన్ 2.1 మిలియన్ పాపులేషన్తో, కింద ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి 0.5 మిలియన్ పాపులేషన్ కలిగినటువంటి ఈ పెరిఫరల్ ఎక్స్టెండెడ్ రీజియన్ అమరావతి యొక్క అభివృద్ధితో పాటు ఇదిగోండి ఈ ప్రాంతం మొత్తం యొక్క అభివృద్ధి కూడా ఏపీ సిఆర్డీఏ యొక్క బాధ్యత. జీవో నంబర్ 207 డేటెడ్ 22/9/2015 సెప్టెంబర్ 22, 2015 మరి ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఆర్డర్స్ లో మరి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రస్తావిస్తూ దాదాపు 11 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంత అభివృద్ధికి మొత్తానికి కూడా దోహదపడే విధంగా ఏపీ సిఆర్డీ యొక్క బౌండరీస్ అన్నిటిని కూడా మెన్షన్ చేయటం. ఇవాళ ఇదిగోండి బందర్కి దగ్గర ఉన్నటువంటి మరి చల్లపల్లి కానీ, మోపిదేవి కానీ, ఘంటసాల మండలం కానీ, మొవ్వ కానీ వాటికి సంబంధించినటువంటి విలేజెస్ పేర్లన్నీ కూడా ఇంత స్పష్టంగా మరి ఆ రోజునే జీవో ఇస్తే మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటండి? ఈ రోజున మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలపైన కొత్తగా ప్రేమ ఒలకబోసే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ జమోరీ గారు ఏం చేశారు? మరి ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఏర్పాటైనటువంటి సిఆర్డీఏని 2020లో రద్దు చేసే ప్రయత్నం చేశారా లేదా? ఇవాళ ఆ రోజున మనం చూసాం, ఎందుకంటే ఏపీ సిఆర్డీఏ చట్టం రద్దు. ఈ ప్రాంతం మీకు గుర్తుకు రాలేదా? అమరావతి పైన ఉన్నటువంటి ఒక కడుపు మంటతో పార్లమెంటులో పాస్ అయినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాని పట్ల ఒక రకమైనటువంటి వెటకారంతో అపహాస్యం చేసే విధంగా ఆయన ఒక పిచ్చి తుగ్లక్ లాగా
కొత్త కొత్త పేర్లన్నీ తీసుకొచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక కామెడీ పీస్గా మారిపోయినటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి జమోరే గారు. ఇవాళ ఒక ఉత్తరాంధ్రని అనేక రకాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ ఆ ప్రాంతం యొక్క రూపురేఖలు ఏ విధంగా మార్చేస్తా ఉన్నారో, ఒక ఆర్సిలార్ మిత్తల్ నిప్పాల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఒక గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇంకా అనేక పరిశ్రమలు టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ ఏ రకంగా ఉత్తరాంధ్రకి క్యూ కడతా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతానికి ఎన్ని రకాలైనటువంటి పరిశ్రమలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ కర్నూలులో కూడా అతి త్వరలోనే హైకోర్టు యొక్క బెంచ్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరికను కూడా తీర్చబోయేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక చీఫ్ జాబ్ క్రియేటర్గా నారా లోకేష్ గారు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు ఏ విధంగా సృష్టిస్తా ఉన్నారో ఆ రకంగా అన్ని ప్రాంతాల యొక్క సమగ్రాభివృద్ధిని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. గౌరవ జమోరే గారు అంటా ఉన్నారు, ఇది అయ్యేది లేదు, చచ్చేది లేదు, నేను వచ్చేదో మార్చేస్తా అని. మీరు వచ్చేది లేదు, మళ్ళీ అధికారంలోకి చచ్చేది లేదని చెప్పి రాష్ట్ర ప్రజలు అంటా ఉన్నారు. పార్లమెంట్ లో రూపొందించినటువంటి ఒక చట్టాన్ని రాష్ట్రాలు మార్చేటటువంటి అవకాశం ఉండదు సార్. ఇక అమరావతిని ఆపటం ఎవడి వల్ల సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అన్ని రకాలుగా అమరావతి అన్స్టాపబుల్ గా మారిపోయింది. ఇక అత్యంత వేగంగా పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇక ప్రతి నెల కూడా ప్రోగ్రెస్, ఆ హైరైజ్ బిల్డింగ్స్ ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఫ్లోర్ పైకి లెగుస్తూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లో మరి ఎన్ని టీవీలు బద్దలవుతాయో, ఎన్ని కుర్చీలు ఎరగొడతాడో ఆయన, మరి చివరికి అక్కడ గోడలే బద్దలు కొడతాడో, మరి ఏ స్థాయికి వెళ్ళిపోతారో మరి గౌరవనీయులైనటువంటి జమోరే గారు ఊహించడమే కష్టంగా ఉంది.